జనసేన వినుత కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏదైతే అమ్మాయి అరెస్ట్ అయింది, జైల్లో ఉంది, అక్కడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు, ఇదంతా ఒక ఎత్తు. అదే సందర్భంలో వాళ్ళ హస్బెండు వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వినుత కేసులో ఏది ఆ కేసుని ఆంధ్రాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నటువంటి వేళ వాళ్ళ అవ్వ ఏదైతే చనిపోయినటువంటి డ్రైవర్ రాయుడు కదా, అతని హత్య చేసినందుకే కదా వీళ్ళిద్దరితో పాటుగా మిగతా ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసింది. రాయుడు హత్య మీద పవన్ స్పందించకపోవడం బాధాకరణం అంటూ అవ్వ రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. మా అబ్బాయి పవన్ కళ్యాణ్ వీరాభిమాని, పవన్ కళ్యాణ్ పార్టీ అనినే అందులో చేరారు. వినుత దంపతులకు సంబంధించి వాళ్ళు చెప్పేదంతా అబద్ధమే అని చెప్తుంది. నా మనవాడిని ఏం చేయొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను, కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు 5 సార్లు పంచాయతీ జరిగింది, ఆ సందర్భంలో కాళ్ళు పట్టుకున్నాను నేను, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. డబ్బులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, ఏ డబ్బులు పైసా లేదు మాకు. హత్యకు ముందు ఇన్నిసార్లు పంచాయతీ చేసి కనికరం లేకుండా హత్య చేశారు. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెప్తున్నటువంటిది ఎక్కడుందో చూపించాలి. తమిళనాడు పోలీసులేక మాకు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది అన్నటువంటి విషయాన్ని ఆవిడ ప్రకటించడం, ఆవిడ ఆరోపించడం, ఆవిడ అనుమానించడం అన్నటువంటిది సంచలనమైనటువంటి అంశమైంది.